హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ హోమ్ మేడ్ గరం మసాలా. ఇంట్లోనే మనం చాలా సింపుల్ టిప్స్తో గరం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇది ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 6 నెలల వరకు కూడా వాసన అన్నది పోకుండా చాలా మంచిగా ఉంటుందండి. ఇలాగే ఘాటు దీన్ని ఎలా చేసుకోవాలన్నది నేను చిన్న చిన్న టిప్స్తో చూపిస్తున్నానండి. ఇంట్లో హాయిగా చేసుకోవచ్చండి. బయట కొనే వాటికంటే కూడా ఇంట్లో చేసుకుంటే మన హెల్త్కి మంచిది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికోసం నేను ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి, కడాయి వేడైన తర్వాత 2 స్పూన్ల జీలకర్రకి 1 స్పూన్ సోంపుని, అలాగే 1 స్పూన్ సాజీరనైతే నేను ఇక్కడ వేసుకుంటున్నానండి. అంటే 2:1:1 4 పాళ్ళు మనం తీసుకోగలుగుతున్నాము అంటే దాంట్లో 2 పాళ్ళు జీలకర్ర, అలాగే 1 పాలు సాజీర, 1 పాలు సోంపు వేసేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత 2 స్పూన్ల ధనియాలను కూడా వేసేసి మనము ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ రంగు మంచిగా మారాలన్నమాట. రంగు మారింది, మంచి వాసన వస్తుంది అనుకున్నప్పుడు వీటన్నిటిని తీసి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. ఇక్కడ మీరు చూస్తే ఇవన్నీ ఒక 5 నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే రంగంతా మారిపోయిందండి. అస్సలు మీరైతే హై ఫ్లేమ్లో పెట్టకూడదు. మొత్తం మాడిపోయి కమురు వాసన అంటాం మేమైతే మా తెలంగాణలో, ఆ వాసన అయితే వస్తుందనమాట. అలా కాకుండా ఉండడానికి మీడియం లేదా లో ఫ్లేమ్లో పెట్టి అన్నిటినీ మంచిగా వేయించేసుకోవాలండి. వేయించేసి తీసి పక్కన పెట్టేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత సేపట్లో మనం మిగతావి కూడా వేయించేసుకుందాం. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు, అంటే ఒక 10 వరకు దాల్చిన చెక్కను వేసుకుంటున్నానండి. అలాగే దాల్చిన చెక్క వేసుకున్న తర్వాత ఒక 50 గ్రాముల యాలకులని, 50 గ్రాముల లవంగాలని వేసుకుంటున్నాను. సేమ్ క్వాంటిటీలో నేను లవంగాలు యాలకులు తీసుకున్నానండి. అలాగే ఒక 25 గ్రాముల స్టార్ పువ్వునైతే వేసుకున్నాను. దాంతోపాటుగా ఒక మరాఠా మొగ్గ, ఒక 50 గ్రాముల మిరియాలని కూడా వేసేసుకున్నానండి. ఇవన్నీ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనమైతే ఫస్ట్ వేసేసుకోవాలండి. ఇవి వేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్కి మార్చేసుకొని అంతా బాగా వేయించుకోవాలండి. ఇది వేగడానికి ఒక 5 నిమిషాల టైం అయితే పడుతుంది. స్టవ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. అలాగే కొద్దిగా, అంటే ఒక హాఫ్ వరకు నేనైతే ఇక్కడ జాజికాయ ఉంటుంది కదా, దాన్ని అయితే వేసుకున్నానండి. హాఫ్ ముక్క అంతే, ఎక్కువగా వేసుకోలేదు. తర్వాత వీటన్నిటిని బాగా వేయించేసుకున్న తర్వాత అలాగే దీంట్లోకి మనం బగారా పువ్వును వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ కొంచెం బగారా పువ్వును, అలాగే జాపత్రిని కూడా వేసుకున్నాను. ఇవన్నీ మంచి ఫ్లేవర్డ్ ఫుల్గా ఉంటాయండి. ఇవన్నీ వేసేసుకొని ఇంకొక 5 నిమిషాలు దీన్ని వేయించేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా మనం ఇంట్లోనే మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసి అన్నీ కంప్లీట్గా చల్లారబడేంత వరకు పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా కంటిన్యూస్గా కలపడానికి కారణం ఏంటి అంటే అడుగు మాడకుండా ఉండాలి అని మాత్రమే అండి. అలాగే నేను ఇక్కడ స్టవ్ ఆపేసిన తర్వాత ఇక్కడ బగారా ఆకును వేసుకుంటున్నానండి. ఎందుకంటే స్టవ్ ఆన్లో ఉన్నప్పుడే వేసుకుంటే మనకు బగారా ఆకు త్వరగా మాడిపోతుందనమాట. అందుకని స్టవ్ కట్టేసిన తర్వాత బగారా ఆకుని అయితే వేసుకుంటున్నాను. వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా వేయించేసుకుంటే ఆ కడాయి వేడికే మనకు బగారా ఆకు కూడా మంచిగా ఫ్రై అవుతుందండి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత అన్నీ తీసి పక్కన పెట్టేసుకొని ఇది కంప్లీట్గా చల్లారబడనివ్వండి. ఇది చల్లారిన తర్వాత వీటన్నిటిని ఒక గ్రైండర్ పాత్రలోకి అయితే మార్చేసుకోవాలండి. ఫస్ట్ అయితే నేను ముందుగా మనం వేయించుకున్న జీలకర్ర, సోంపు, అలాగే సాజీరా, ధనియాలని వేసేసుకున్నాను. వీటిపై నుంచి మిగిలిన మసాలాలన్నిటిని కూడా వేసేసుకొని అన్నిటినీ పల్స్ మోడ్లో ఫస్ట్ మనము వీటిని గ్రైండ్ చేసుకోవాలండి. ఒకటేసారి డైరెక్ట్గా గ్రైండ్ చేసుకునే కంటే పల్స్ మోడ్లో చేస్తే చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చింది అని. అలాగే రంగు కూడా చూసారా ఎంత బాగా ఉంది అని. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకుంటేనే ఈ రంగు వస్తుందండి. హై ఫ్లేమ్లో పెడితే రాదు. అలాగే వాసన కూడా డిఫరెంట్గా వస్తుందన్నమాట. అంతే అండి, చాలా సింపుల్గా మనము చేసేసుకోవచ్చు ఇంట్లోనే. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఒక
ప్లేట్లో వేసేసి అంతా కంప్లీట్గా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లోకి మార్చేసుకొని స్టోర్ చేసుకోవడమే. చాలా సింపుల్గా ఇంట్లోనే హోమ్ మేడ్ గరం మసాలా రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.